హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థింగ్స్ బై నాన్సీ ప్రియా. ఈ వీడియోలో నేను శ్రీరామనవమి స్పెషల్ అయోధ్య రామ్లల్లా పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఈ కేక్ బేస్ మీద. ఇది ఒక 3D పెయింటింగ్ లాగా వేస్తున్నాను. ఈ 3D పెయింటింగ్ ఎలా వేసాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ 3D పెయింటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఇక్కడ ఒక కేక్ బేస్ తీసుకొని దానికి ఫస్ట్ ఇలా ప్రైమర్ అప్లై చేసేసుకున్నాను. అండ్ ఈ ప్రైమర్ అంతా కూడా డ్రై అయిపోయింది. నేను ఇక్కడ వైట్ అక్రిలిక్ ఇంటీరియర్ ఎమల్షన్ యూజ్ చేశాను. అండ్ దెన్ నేను ఇప్పుడు రామ్లల్లా పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అది పెన్సిల్ స్కెచ్ వేసుకుంటున్నాను. జస్ట్ ఒక సింపుల్ మనకి ఏది ఎక్కడ వస్తుంది అనే ఐడియా కోసం ఈ పెన్సిల్ స్కెచ్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా డీటెయిలింగ్స్తో సహా నేను పెన్సిల్ స్కెచ్ వేసేసుకున్నాను. ఇక డీటెయిలింగ్స్ అన్నీ కూడా నేను ఎందుకు యాడ్ చేశాను అనేది మీకు ముందు తెలుస్తుంది. అండ్ ఫస్ట్ అయితే నేను రాముడి ఫేస్ ఎక్కడ వస్తుంది అనేది ఆ ప్లేస్ మొత్తం కూడా నేను బ్లాక్ అండ్ అలాగే బ్లాక్లో కొంచెం వైట్ మిక్స్ చేసి గ్రే షేడ్తో నేను ఫేస్ అంతా కూడా కలర్ చేస్తున్నాను. ఇలా మనం ఫేస్, నెక్, హెయిర్ అంతా కూడా బ్లాక్ అండ్ అలాగే గ్రే షేడ్స్తో ఇలా షేడింగ్ ఇచ్చుకుంటూ కలర్ చేసుకోవాలి. నేను 3D పెయింటింగ్ అని చెప్పాను కదా, సో ఆ 3D లుక్ ఇవ్వడం కోసం నేను ఇక్కడైతే గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. యూ కెన్ ఆల్సో యూజ్ మౌల్డ్ కూడా, ఫెవిక్రిల్ మౌల్డ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ అది డ్రై అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను. గ్లూ గన్తో నేను ముందుగా మనం జ్యువెలరీ డీటెయిలింగ్స్ అవన్నీ కూడా పెన్సిల్ స్కెచ్ వేసుకున్నాం కదా, ఆ డిజైన్ ప్రకారం నేను గ్లూ గన్తో ఇలా వేసుకుంటూ వెళ్ళాను. సో జ్యువెలరీ డిజైన్ అంతా కూడా ఇలా ఒక ఎంబోజింగ్ లుక్, 3D లుక్ వస్తుంది. ఇలా జ్యువెలరీ అండ్ అలాగే పైన కిరీటం అండ్ చుట్టూ ఉన్నది కూడా మొత్తం నేను ఈ గ్లూ గన్తోనే ఫిల్ చేసేస్తున్నాను. అండ్ ఇలా మనకి ఒక సైడ్కి చూస్తే మనకి ఆ డిజైన్ 3D లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా నేను మొత్తం కూడా ఈ గ్లూ గన్తో డీటెయిలింగ్ అంతా ఇచ్చేసాను. అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ ప్లేస్ అంతా కూడా మళ్ళీ బ్లాక్తో కలర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీని మీద గోల్డ్ ఫినిష్ ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే దీనికి కూడా బేస్ మనం బ్లాక్ ఇచ్చుకోవాలి. ఇలా మనం బ్లాక్తో వేస్తుంటేనే ఆ డిజైన్ అంతా మనకి హైలైట్ అయి కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ వైట్ స్పేస్ అంతా కూడా నేను టీల్ బ్లూ షేడ్తో కలర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను.
అండ్ ఇలా మనం బ్లాక్ వేసుకున్నదంతా డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పర్ల్ మెటాలిక్ గోల్డ్ తీసుకున్నాను. దాంతో జస్ట్ నేను ఫింగర్తో తీసుకొని ఇలా అప్లై చేస్తున్నాను. సో దట్ మనకి డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతుంది. అండ్ డిజైన్ పైన మాత్రమే ఇలా గోల్డ్ కలర్ కనిపిస్తా యాంటిక్ ఫినిష్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ అవుట్లైన్ లాగా ఉంది కదా టీల్ బ్లూ ప్లేస్లో, అక్కడ నేను పింక్తో జస్ట్ ఇలా డాట్స్ లాగా పెడుతున్నాను. జస్ట్ ఇట్ టు గివ్ సమ్ ఫ్లవర్ లుక్ అనమాట. అండ్ దెన్ ఇప్పుడు మెయిన్ పార్ట్ అనమాట. ఇప్పుడు రామ్ లల్లాకి ఫేస్కి జస్ట్ షేడింగ్ ఇస్తున్నాను. నేను ఇక్కడ లైట్ గ్రే షేడ్ తీసుకున్నాను. గ్రే షేడ్తోనే ఎక్కడైతే హైలైట్స్ చేయాలి, చీక్స్, అలాగే ఇయర్స్, నోస్, లిప్స్, ఇవన్నీ హైలైట్స్ చేయాల్సిన ప్లేస్ అంతా కూడా నేను ఈ గ్రే షేడ్తో ఇలా షేడింగ్ ఇస్తున్నాను. దెన్ గ్రే షేడింగ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బ్లాక్తో అవుట్లైన్స్ ఇస్తున్నాను. సో దట్ ఇట్ విల్ ఎలివేట్. అలాగే బ్లాక్తో ఎక్కడైతే షేడింగ్ ఇవ్వాలో అక్కడ కూడా మళ్ళీ బ్లాక్తో షేడింగ్ ఇస్తున్నాను. ఇలా గ్రే అండ్ బ్లాక్ కలర్ యూజ్ చేసి ఇలా అక్కడక్కడ షేడింగ్ మిక్సింగ్ అంతా చేసేసి మొత్తానికైతే ఇది కంప్లీట్ చేసేసాను. అండ్ దెన్ ఇక్కడ నేను గ్లూ గన్ యూజ్ చేసి రాముల వారికి ఇలా నామాలు పెడుతున్నాను. అండ్ ఈ గ్లూ గన్ డ్రై అయిపోయిన తర్వాత నేను వైట్ అండ్ రెడ్ కలర్స్ యూజ్ చేసి ఈ నామాలు పెడుతున్నాను. నామాలు కలర్ చేయగానే ఆ లుక్ అంతా కూడా మారిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 3D అవుట్లైనర్స్ యూజ్ చేసి నేను రెడ్, గ్రీన్ అండ్ గోల్డ్, వైట్ ఈ 3D అవుట్లైనర్స్ అన్నీ యూజ్ చేసేసి జ్యువెలరీ హైలైట్స్ చేస్తున్నాను. అండ్ ఐస్ని ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం నేను ఐస్ మిడిల్లో 2 వైట్ డాట్స్ పెడుతున్నాను. అది కూడా ఈ వైట్ కలర్ 3D అవుట్లైనర్ యూస్ చేసి, విచ్ వాజ్ హైలైటింగ్ సో మచ్. అండ్ ఇక్కడ మన పెయింటింగ్ అంతా కంప్లీట్గా డ్రై కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం వార్నిష్ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ లిటిల్ బర్డ్ డెకోర్ గ్లాస్ ఫినిష్ వార్నిష్ అప్లై చేస్తున్నాను. అండ్ వార్నిష్ కూడా డ్రై అయిపోతే వీఆర్ డన్ విత్ ద 3D పెయింటింగ్. లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, ఈ సింపుల్గా మనం ఈ 3D పెయింటింగ్ని ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మా అమ్మ వీడియో నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
హ్యాపీ శ్రీరామనవమి. జై శ్రీరామ్. Please stay tuned to my channel for more creative DIYs. Bye everyone. Have a good day. See you again in my new video. Thank you for watching.